Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 243. అదే అయ్యగారు ఇప్పుడే ఎందుకు పొగుడుతున్నారా అని డౌటొచ్చింది అని దక్ష అడిగేసరికి, అమ్మాయి గారు తడిసిన ముత్యంలాగా ముద్దుగా ఉంటే పొగడకుండా ఎలా ఉండాలి అని చబ్బీ చీక్స్ గిల్లడంతో నవ్వుతూ బుగ్గలు తడుముకుంటూ అతని భుజం మీద చేతులు వేసి, ఇంతకీ అయ్యగారు అంత అర్జెంటుగా హైదరాబాద్ ఎందుకు వెళ్లారో చెప్తారా అనగానే ఉదయ్ గాడి గురించి జ్ఞాపకం రావడంతో వెంటనే అతని ఫేస్ సీరియస్‌గా మారిపోవడంతో దక్ష కంగారు పడుతూ ఏమైంది అని అడిగింది. ఏం లేదు. అమ్మాయి గారికి అందమైన జీవితాన్ని చూపించాలి కదా! అందుకే మన పాత మ్యాన్షన్ కాకుండా కొత్త ఇంటిని కొన్నాను. కొన్ని రిపేర్లున్నాయి. మనం వెళ్ళేసరికి అయిపోతాయి. కొత్త కోడలుగా గృహప్రవేశం చేస్తావన్నాడు. ఎందుకు తీసుకున్నారని దక్ష అరవడంతో ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూసి, దెయ్యం పట్టిందా? ఎందుకరుస్తున్నావు? ఏమైందిప్పుడు? అని అడిగేసరికి ఆ మ్యాన్షన్‌లో ఎన్ని మెమోరీస్ ఉన్నాయో తెలుసా? మనం ప్రేమగా ఉన్న జ్ఞాపకాలు, మనం తిట్టుకున్న, కొట్టుకున్న జ్ఞాపకాలు, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకాలు. ఇవన్నీ ఉన్నాయి. ఆ ఇల్లు వదిలేసి కొత్త ఇంటికి వెళ్దాము అంటారేంటి? కొంచెం కూడా ఫీలింగ్స్ లేవండి మీకు అనగానే ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి కొత్త ఇల్లు కొన్నానంటే సర్ప్రైజ్ అవుతుందనుకుంటే తాను పాత జ్ఞాపకాలని కోరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు కర్ణ. దక్ష ఏడుస్తూ ఉండడంతో ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, హేయ్! ఇప్పుడేమైందని ఏడుస్తున్నావే? మా నాన్నమ్మ చూసిందంటే నేనేదో నిన్ను కొట్టానని అనుకుంటుంది అనగానే, నాకు కొత్త ఇల్లొద్దండి. మనం మన పాత మ్యాన్షన్‌లోనే ఉందాం. పోనీ మీకు కొంచెం న్యూగా ఉండాలి అనిపిస్తే రెనోవేట్ చేయించండి. ప్లీజ్ ప్లీజ్ అని అతని గడ్డం పట్టుకుని బ్రతిమాలుతుంటే, కానీ నాకు మన కొత్త కాపురం కొత్త ఇంట్లో పెట్టాలని ఉంది అన్నాడు. అదిగో మళ్ళీ అలాగే అంటారని దక్ష మారం చేస్తుంటే, ఒక్క నిమిషం నేను చెప్పేది విను అనగానే అతని వైపు చూస్తూ ఉంటే, ముందు ఆ ఇంటికి వెళ్దాం. కొన్నాను కాబట్టి గృహప్రవేశం చేద్దాం. ఒక 1 మంత్ హ్యాపీగా ఉందాం అని ఆమె బుగ్గ మీద వేళ్లతో రాస్తూ చెప్పడంతో ఆమె సిగ్గుపడుతూ మొహం తిప్పుకుంటే, అప్పటికే నీకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. మనం పాత మ్యాన్షన్‌కే వెళ్ళాలని నీకనిపిస్తే అలాగే అదే ఇంటికి వెళ్దాం. సరేనా? అని అన్నాడు. కానీ అని దక్ష అంటుంటే, కానీ లేదు, అణా లేదు. నేను చెప్పింది విను అనగానే భలే మొండివారు. ఏం పెట్టి పెంచిందయ్యా నిన్ను మీ నాన్నమ్మ, మీ అమ్మ? ఒక్క మాట కూడా వినిపించుకోవు అనగానే, ఏంటే మాటలెక్కువవుతున్నాయి అనగానే, మరి లేకపోతే ఏంటి? పోండి నేను మీతో అస్సలు మాట్లాడను అని అంది. దాంతో విసురుగా ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కోవడంతో కళ్ళు రెపరెపలాడిస్తూ అతని వైపు చూస్తూ ఉంటే, ప్రతిదానికి అలగడం, ఏడవడం అంతకు మించి నీ దగ్గర ఇంకేమీ లేదా అన్నాడు. దక్ష అయోమయంగా చూస్తుంటే, కొంచెం కూల్ అయ్యి చూడు అని మన లైఫ్‌లో గోల్డెన్ డేస్. పిల్లలు పుట్టారనుకో, మన కోసం మనకే టైం ఉండదు. ఇప్పుడే మనం చెప్పుకోవాల్సిన కబుర్లు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకోవాలి. చూపించుకోవాల్సిన అంత ప్రేమ, అభిమానం చూపించుకోవాలి. ఆ తర్వాత నా టైం కోసం నువ్వు చూసినా, నీ టైం కోసం నేను చూసినా, అకాడమీతో నాకు కుదరదు, పిల్లలతో నీకు కుదరదు. అప్పుడు బాధపడి ఒకరితో ఒకరం ప్రేమగా, ఆప్యాయంగా, దగ్గరగా ఉండలేకపోతున్నామని కళ్ళతో ఎన్ని భావాలు చెప్పుకున్నా కూడా ఏమీ లాభం ఉండదు అని అంటున్న అతన్ని అల్లుకుపోయింది దక్ష. సారీ అండి. మీరు మన గురించి ఇంత ఆలోచిస్తున్నారని తెలియక నేనే చిన్న పిల్లలాగా బిహేవ్ చేశాను. ఆ మ్యాన్షన్‌లో మనకి చాలా జ్ఞాపకాలున్నాయండి. ఆ జ్ఞాపకాలు మిస్ అవుతామేమో అన్న బెంగతో గొడవ పడ్డాను కానీ, మీ మైండ్ పాడు చేయాలని, మీ మూడ్ ఖరాబ్ చేయాలని నేను అనుకోవడం లేదు. మీ ఇష్టం. మీరెలా ఉండమంటే అలా ఉంటాను అని ఏడుస్తూ ఉంటే, ఇలా ఏడవకు అని చెప్పడంతో కళ్ళు తుడుచుకుంది. జర్నీ చేసొచ్చి మళ్ళీ నాని కోసం వెళ్ళేసరికి బాగా అలసటగా ఉంది బేబీ.
నిద్రపోదామా అని అడిగేసరికి సరేనని దక్ష చెప్పడంతో ఇద్దరు ప్రేమగా ఒకరి నుదుటి మీద ఒకరు ముద్దు పెట్టుకుని నిద్రలోకి జారుకున్నారు. చాలాసేపటికి ఎక్కడో ఎవరో ఏడుస్తున్నట్టుగా అనిపించేసరికి కర్ణ అయోమయంగా లేచి కూర్చోవడంతో పక్కన దక్ష ఏడుస్తూ ఉండేసరికి నిన్ను ఏడవద్దు అని చెప్పాను కదా, ఇలా ఒంటరిగా లేచి కూర్చుని ఏడుస్తున్నావేంటి, ఏమైంది అని అడిగాడు. 2 చేతులు చూపించడంతో చేతులు బాగా ఎర్రగా అయిపోవడంతో, ఇందాక బిర్యానీ చేసినప్పుడు నాకు బిర్యానీ తినిపించినప్పుడు బాగానే ఉన్నావు కదా అనగానే, లేదు అన్నట్టుగా తలాడించడంతో అయోమయంగా చూశాడు. అప్పుడు కూడా మీకు భోజనం తినిపించేసరికి నాకు చేతులు మంట పుడుతూనే ఉన్నాయి. ఒక్క దీపమా 2 దీపాలా? 1,00,000 దీపాలకి పైగానే వెలిగించాం కదా గుళ్ళో. చేతులు మంటగా ఉన్నాయి. మీరు నోరు తెరిచి తినిపించమని అడిగేసరికి కాదని చెప్పి బాధ పెట్టలేక అలాగే తినిపించాను అని చెప్పింది. 'ఆమెని తన గుండెలకి హత్తుకుని పిచ్చిదానా! చేతులు మంటగా ఉన్నాయంటే నేను నీకు మంటగా ఉన్నాయని ఫీలవుతానే గానీ, నాకు తినిపించడం లేదని ఫీలవుతానా? ఎందుకే ఇలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తావు' అని అన్నాడు. ఆమె ఏడుస్తూ అతని చుట్టూ చేతులు వేయడంతో వెంటనే ఆమెని జాగ్రత్తగా బెడ్ రెస్ట్‌కి కూర్చోమని చెప్పి పక్కనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె చేతికి మొత్తం ఆయింట్‌మెంట్ అప్లై చేసి, రేపు మొత్తం ఏ పని చేయకు. కాదని ఏ పనైనా చేశావనుకో తన్నులు తింటావు అనగానే, మీరున్నారు కదా చెయ్యనులే, మీరే వద్దన్న తర్వాత ఇంకెవరి కోసం నేను పని చేయాలి అనగానే, ఇంక నిద్రపో అని చెప్పడంతో ఇద్దరూ కలిసి నిద్రకి ఉపక్రమించారు. సంగవి నిద్ర పట్టక వెండి వెన్నెల వైపు చూస్తూ ఆరుబయట కూర్చుని ఇంటిలోనే చిన్న కొలనులాగా చిన్న చిన్న చేపల్ని వదిలేసి తాతయ్య నాయనమ్మ పెంచుతూ ఉంటే అందులో కాళ్ళు పెట్టి చేపలు వచ్చి పాదాలను తాకి వెళ్తూ ఉండడంతో చెక్కిలి గింతగా ఉండేసరికి నవ్వుతూ ఉన్న సంగవికి ఏదో శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. కుండీని తన్నేయడం వల్ల నవీన్ అయోమయంగా చుట్టూ చూస్తూ ఉండగానే అతనికి సంగవి కనిపించడంతో ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి కాగా ఒక్కసారిగా ఉలిక్కిపడి కొలంలో నుంచి లేచి నిలబడ్డంతో నువ్వేంటి నిద్రపోలేదా అని అడిగాడు నవీన్. నిద్ర నిద్ర పట్టడం లేదు అనగానే, ఎందుకు పట్టడం లేదు? నువ్వేమైనా 60 ఏళ్ల ముసలావిడవా? కడుపులో అల్సర్ క్యాన్సర్ లాంటివి ఉండడం వల్ల నైట్ నిద్రపోలేకపోవడానికి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయివి. ఎందుకు నిద్ర పట్టడం లేదు అని నవీన్ అడిగేసరికి, ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? ఆనందంగా కూడా ఉండాలి కదా అని అడిగింది సంగవి. ఆ మాటకి దిక్కులు చూస్తూ చెబుతున్న నవీన్ టక్కున ఆమె వైపు చూసి ఏంటి అని అడిగేసరికి, ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? ఆనందంగా కూడా ఉండాలి కదా అని అన్నాను అని సంగవి గొంతు పెంచి చెప్పేసరికి, ఆమె అరవకుండా చెయ్యి అడ్డుపెట్టి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. పైగా అందరూ నిద్రపోతున్నారు కాబట్టి చీమ చిటుక్కుమన్నా కూడా వినిపిస్తుంది. ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు. దాంతో అతని చేతిని విసిరికొట్టి ఇంకెలా మాట్లాడమంటావు? నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి నన్నింకా ఏం చేయమంటావు? అని అడిగేసరికి నవీన్ ఆశ్చర్యంగా సంఘవి వైపు చూస్తున్నాడు. నేనొప్పుకుంటాను. మహా పొగరుగా, మహా కొవ్వుతో ప్రవర్తించాను నేను. అప్పుడు డబ్బు పొగరు నెత్తికెక్కి కంటికి మనిషి అన్నవాడు కనిపించక పొగరుతో ప్రవర్తించాను. కానీ నీ భార్యని అయిన తర్వాత పెళ్ళైన మొదటి నెల కాకుండా ఆ తర్వాత ఎప్పుడైనా నీ దగ్గర నా డబ్బు పొగరు చూపించానా? అని అడిగింది. నాటకానికో, నిజంగానో తెలియదు గాని అతన్ని ఇంప్రెస్ చేయడానికి సంఘవి ట్రై చేసింది. అవన్నీ జ్ఞాపకం రావడంతో నవీన్ మౌనంగా ఉంటే, నేనేం తప్పు చేశానని నన్నొదిలేశావు? నువ్వింటికొచ్చేసరికి ఇంట్లో పని చేయకుండా ఎక్కడ చెత్త అక్కడ పెట్టానా? అత్తయ్య, మామయ్యతో గౌరవం లేకుండా మాట్లాడానా? లేకపోతే నీకు భోజనం కూడా పెట్టకుండా పొగరుగా ప్రవర్తించానా? పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు ఉన్నట్టుగా ఏ రోజు ప్రవర్తించాను? ఒక్కసారి చెప్పు అని అడిగింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.